ఇర్మియా గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుండి నేను చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పనిచేయుచుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్టుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. కొన్నిసార్లు మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు, కుటుంబంలో, సంఘములో, సమాజంలో మనకు జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి మనం కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాం. అనేకసార్లు అంత ముఖము చిన్నబుచ్చుకొని ఉంటాం. కానీ ప్రభు ఇక్కడ చక్కటి మాట ఇక్కడ మన కొరకు కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఈ మాటను మన కొరకు ఇక్కడ తెలియజేసి ఉంటున్నాడు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు లేచి, ఇర్మియాకు చెప్తున్నాడు, నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండెను. దేవునికి తెలుసు ఏ సమయంలో ఆ యొక్క కుమ్మరి కుండలను మరి సిద్ధం చేస్తాడో తెలిసి ఆ సమయంలో నీవు వెళ్ళు, కుమ్మరి ఇంటికి వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు జరిగినటువంటి పరిస్థితి అక్కడ ఏం జరుగుతుంది? నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయించుండెను. కుమ్మరి జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా. చూడండి దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క పరిస్థితి ఆయనకు తెలుసు. దేవునికి ఈ యొక్క ఇర్మియాను ఏ సమయానికి పంపించాలి? కుమ్మరి కుండలను తయారు చేసేటప్పుడు పంపించాలి. మరి ఆ సమయంలో అక్కడ జిగట గల ఆ మంటితో తయారు చేస్తున్నటువంటి ఆ యొక్క కుండ అతని చేతిలో, జిగట మంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా, ఆ విడిపోయే సమయానికి ఆ యొక్క ఇర్మియాను యేసుక్రీస్తు ప్రభుల యెహోవా దేవుడు మరి అక్కడికి పంపించినట్టుగా చూస్తున్నాం. ఆ జిగట మన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండ చేశాను. ఇది ఒక మంచి హెచ్చరిక అనుకోవచ్చు, లేకపోతే మనల్ని మనం సరి చేసుకోవడానికి, మన బలహీనతలనందు దేవుణ్ణి మరి ఘనపరచడానికి ఈ యొక్క మరి ఈ చిన్న సంఘటన పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితమే ఇది రాయబడి ఉన్నది. ఎందుకు? మరి నీ సంఘంలో జరగవచ్చు, నీ కుటుంబంలో జరగవచ్చు, నీ పరిస్థితులు అన్నిటిలో మరి ఆ యొక్క కుండ, తన యొక్క జిగట గల ఆ మంటి కుండ కుమ్మరి వాని చేతిలో నుండి ఏ విధంగా అయితే అది పగిలిపోయిందో ఆ ప్రకారం మరి అదేవిధంగా మరి ఆ ప్రకారం మన యొక్క పరిస్థితులన్నింటి పగిలిపోయినట్టు, విడిపోయినట్టు ఉన్న సమయంలో దేవుడు తిరిగి అతికించగల సామర్థ్యుడు. ఆయన అంటున్నాడు ఇక్కడ, అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై వెంటనే ఆ కుండ దగ్గర, ఆ యొక్క కుమ్మరి దగ్గర బొమ్మనుడు, కుమ్మరి దగ్గరికి వెళ్ళిండు. ఆ కుమ్మరి చేతిలో నుండి ఆ జిగట మంటితో తయారు చేయబడుతున్నటువంటి ఆ కుండ విడిపోవడం చూసిన వెంటనే దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్టు నేను మీకు చేయలేనా? ఆ పరిస్థితి సహాయము చేయగల సమర్థుడు, ప్రతి పరిస్థితి నుండి మనల్ని విడిపించగల సమర్థుడు ఆయన మనకు తోడుగా ఉంటున్నాడు. కనుక మనం దయచేసి దేనికి కూడా వెనుక తట్టు వేయకుండా, బాధపడకుండా, ప్రతి పరిస్థితులను అవన్నింటినీ దేవునికి అప్పచెప్తూ, దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగుదాం. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.